బస్సు సూర్యాపేటలో ఆగింది. నేను ఉన్న కిటికీలోండి చూస్తున్నాను. బస్ డ్రైవర్ ఇంకా రాలేదు. అప్పుడు కిటికీలోండి ఒక సన్నపాటి నవ్వుముఖము 2 చేతులతో సంతులు పట్టుకొని రంగావాణి అమ్మాయి బస్ దగ్గరికి ఎక్కుటమో దిగటమో బస్సు ఎక్కడమో వస్తూ కనిపించింది. 10th వరకు చదివేటప్పుడు ఎంతో మంచి స్నేహితుడు కరుణ గబాలను వెళ్ళి పలకరించాలి. అంతటి సన్నిహితము సాన్నిధ్యమైనటువంటి స్నేహము. అయితే సాయం చేసే గుణమైనటువంటి కరుణను చూసి ఒక్క అడుగు కూడా వేయలే. ఇకపోతే సునీత యూనివర్సిటీ వదిలి 15 ఏళ్ళు గడిచాయి. నేను ఒకసారి కోటిలో బస్సు ఎక్కి వెళ్తున్నాను. బస్సు నిండా జనము. కాలేజీల ఆఫీస్ వదిలే సమయము. నుంచుని నన్ను ఎవరో చాలాసేపటి నుంచి గమనిస్తున్నారని చూస్తున్నారని అనిపిస్తుంది. బలమైన కళ్ళు నా వీపును బలంగా బాణాలా గుచ్చుతున్నాయి. 1-2 సార్లు వెనక్కి తిరిగాను కానీ కనిపించలేదు. మలక్పేట వచ్చేసరికి చూపుల బాణాలు బలంగా కత్తుల్లా ఎవరో చూస్తున్నారు అంటూ వెనక్కి తిరిగి చూశాను. ఒక చేతితో ఫోల్డ్ చేసిన డ్రాయింగ్ షీటు, తర్వాత ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని రాడ్ పట్టుకొని నవ్వు ముఖంతో నన్నే చూస్తున్న సునీత. అప్పుడు ముఖంలో చిరునవ్వు కాదు కదా, చిన్నపాటి నవ్వు కూడా రాలేదు. న్యూనతాభావంతో కావచ్చేమో చిన్న పలకరింపు కూడా రాలేదు. ఈ పలకరింపు రాకపోవటానికి కారణం ఏంటి?